'ఓజీ' సినిమా ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్‌లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఇప్పుడు లేట్‌గా కూడా వెలుగులోకి రావడం జరిగింది. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే 'ఓజీ' సినిమా ఇంకొన్ని గంటల్లో రిలీజ్ అవుతుందనగా కొందరు దుండగులు థియేటర్‌లో ప్రవేశించి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. సో, అందుకు సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సో, ఈ ఘటనకు సంబంధించి థియేటర్ అప్పుడు తగలబడే టైంకి ఎవరు లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని కూడా థియేటర్ యాజమాన్యం వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఎటువంటి అంటే సినిమా రిలీజ్‌కి సంబంధించి, షోలు పడడానికి సంబంధించి ఈ పెట్రోల్ ఘటన, ఈ నిప్పంటించిన ఘటన ఎటువంటిది కూడా ఆటంకం కలిగించలేదు. మేము జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ పెట్రోల్ పోసి నిప్పంటించిన టైంకి థియేటర్‌లో ఎవరు లేకపోవడం వలన ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పేసి కూడా ఆ థియేటర్ వాళ్ళైతే చెప్పడం జరిగింది. అసలేం జరిగింది ఘటనలో? ఎవరు ఎందుకు నిప్పంటించారు? అసలెక్కడ జరిగింది? అని ఒక్కసారి మనం చూసుకుంటే 'ఓజీ' సినిమా గురువారం రోజు రిలీజ్ అయింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బుధవారం నైటే ప్రీమియర్ చేశారు. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్నారు. ఏకంగా మొదటి రోజే వరల్డ్ వైడ్‌గా కూడా 154,00,00,000 గ్రాస్ కూడా కలెక్ట్ చేయడం మనం చూసాం. ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోనే హైయెస్ట్‌గా కలెక్ట్ చేసిన మూవీగా కూడా చెప్పబడుతుంది. ఇంకా లాంగ్ రన్ ఉంది. చాలా వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాతో అభిమానులైతే ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పటినుంచో కూడా ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈగర్‌గా కూడా వెయిట్ చేయడం జరిగింది. ఈ సినిమా కి ముందు పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ అనేది పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ చూడడం జరిగింది. అంటే కొన్ని యావరేజ్‌గా టాక్ తెచ్చుకున్నా అవి అభిమానుల్లో మాత్రం ఆకలి తీర్చలేదు. వాళ్ళొక పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరోని అద్భుతంగా ప్రెజెంట్ చేసి ఒక సినిమా రావాలని కోరుకున్నారు. అదే టైంలో 'ఓజీ' మూవీ అనౌన్స్‌మెంట్ రావడం, అది అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది. ఆ అనౌన్స్‌మెంట్, ఆ తర్వాత టీజర్ రావడం వాళ్ళందరికీ కూడా కొత్తగా అనిపిచ్చింది. జనాల్లోకి బాగా ఎళ్ళిపోవడం జరిగింది. ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడెప్పుడు వస్తుందా? అని చెప్పేసి ఈగర్‌గా వెయిట్ చేశారు. దాంతో 'ఓజీ' నామజపం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏ ఈవెంట్‌లో ఉన్నా కూడా 'ఓజీ' నామజపం చేశారు. వాళ్ళు వెయిట్ చేసిన రోజు రానే వచ్చేసింది. బుధవారం నైటే ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ రావడం. ఆ తర్వాత అంటే అంతకుముందే బుకింగ్స్ అనేది ఫుల్‌గా జరిగిపోయింది. ట్రైలర్ రిలీజ్ కంటే ముందే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, బుకింగ్స్ కొన్ని గంటల్లోనే అటు ప్రీమియర్స్ ఫస్ట్ డే మొత్తం కూడా క్లోజ్ అయిపోవడం, హౌస్‌ఫుల్ అయిపోవడం మనం చూసాం. మళ్ళీ ప్రీమియర్స్ పడ్డాక పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత సెకండ్ డే, థర్డ్ డే కూడా ఫుల్ అయిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. ఆ రకంగా ఒక పాజిటివ్ వైబ్‌లో అయితే 'ఓజీ' రన్ అవుతుంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం కూడా చూస్తున్నాం అభిమానులు. ఫుల్‌గా ఖుషి అయిపోతున్నారు వాళ్ళు. ఇన్నాళ్ళ ఆకలి 'సుజిత్' ఒక అభిమానిగా అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఇంతమంది అభిమానుల ఆకలి తీర్చేస్తాడని చెప్పేసి పోస్టులు పెడుతూ ఆహ్, ఎంజాయ్ చేసుకోవడం మనం చూసాం. అటువంటి తరుణంలో ఇప్పుడొక వీడియో వైరల్ అయిపోతుంది. ఇది ఆ వీడియోలో ఏంటంటే 'ఓజీ' సినిమా ఇంకొన్ని గంటల్లో అందులో పడబోతుండగా ఎవరో దుండగులు ఆ థియేటర్‌లోకి ప్రవేశించి ఆ ఎంట్రీ దగ్గర మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టేసిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది ఎక్కడ జరిగిందంటే కెనడాలో జరిగింది. కెనడాలో ఫిలింసీ అని ఒక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్‌లో కొందరు దుండగులు ప్రవేశించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒకటి వైరల్ అయిపోతుంది. అందులో ఏముందంటే మార్నింగ్ అంటే కెనడా టైమింగ్ ప్రకారం అయితే మార్నింగ్ 2:27 నిమిషాలకు కొంతమంది లోపలికి కార్‌లో వచ్చేసారు. ఒకసారి రెక్కీ చేసినట్టుగా చూసారు. మళ్ళీ 2:49 నిమిషాలకు ఇంకొక వైట్ కార్‌లో రావడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి అట్లా రెక్కీ చేసి ఎళ్ళిపోయారు. మళ్ళీ ఉదయం 5:12 నిమిషాలకు ఆ టైంలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎంట్రీ దగ్గరికెళ్ళిపోయారు. థియేటర్ ఎంట్రీ మొత్తం డోర్ దగ్గర ఏం చేశారంటే మొత్తం పెట్రోల్ పోసేసారు. తగలబెట్టేసారు. అయితే వాళ్ళలో ఇద్దరు ఫీమేల్ లాగా ఉన్నారు వాళ్ళు. ఒక మేల్, ఒక ఫీమేలో మరి ఇద్దరు ఫీమేల్‌లో తెలీదు. మొత్తం మాస్క్ ఏసుకున్నారు. బ్లాక్ డ్రెస్ ఏసుకొని ఎళ్ళిపోవడం జరిగింది. మొత్తం తగలబెట్టేసారు. ఆ తగలబెడుతూ మొత్తం బయట దాకా తీసుకొచ్చేసారు. ఆ లోపల ఎంట్రీ నుంచి బయట ఎంట్రీ వరకు కూడా మొత్తం కూడా పెట్రోల్ పోస్తూ మంట పెడుతూనే పెట్టడం జరిగింది. అలా పెట్టేసిన తర్వాత వాళ్ళొచ్చిన కార్‌లో వెళ్ళిపోయారు. సీసీటీవీ ఫుటేజ్‌లో అయితే ఇదుంది. ఆ తర్వాత యాజమాన్యం వాళ్ళు రియాక్ట్ అయిపోయారు. ఈ విధంగా జరిగిందని తెలిసింది. మొత్తం దాన్ని క్లియర్ చేసేసారు. సో, సినిమా ఆగిపోతుందేమో అని అనుకున్న టైంకి అది ఏం ఆగిపోలేదు. అక్కడ ఎవరు లేకపోవడంతో ఎవరికీ కూడా ప్రమాదం జరగలేదు. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. కొద్దిగా డ్యామేజ్ జరిగింది. కాకపోతే అది సినిమా రిలీజ్‌ని మాత్రం అడ్డుకోలేదని చెప్పేసి యాజమాన్యం ఒక లెటర్ రిలీజ్ చేసి చెప్పడం జరిగింది. అంటే ఏం జరిగింది? ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొంతమంది దుండగులు ఈ విధంగా వచ్చారు. పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.
దీనికి గల కారణం ఏంటంటే ఈ సినిమా రిలీజ్‌ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే జరిగిందని చెప్పేసి థియేటర్ వాళ్ళైతే చెప్తున్నారు. అది ఎందుకు జరిగిందంటే ఇంతకుముందు మూవీ చైన్ అనే ఒక సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది. కాకపోతే వాళ్ళు తప్పుకోవడంతో తర్వాత వేరే సంస్థ రిలీజ్ చేసేసింది. సో, ఆ విధంగా ఈ థియేటర్‌నైతే తీసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి సంస్థకు, ఆ థియేటర్ వాళ్ళకైతే ఒక హెచ్చరికలు జారీ చేశారు. సో, అలా బెదిరింపులైతే వచ్చేసాయి. ఆ బెదిరింపులకు ఈ థియేటర్ వాళ్ళు లొంగలేదు. మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో, ఆ విధంగా ఈ సినిమాని అక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికి కూడా వాళ్ళైతే లొంగలేదు. మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. సో, ఈ కారణంతోనే ఈ విధంగా థియేటర్‌లో అగ్గిపెట్టి మొత్తం కూడా నిప్పంటించేసి సినిమాని అడ్డుకోవడానికి ప్రయత్నించారు గానీ, వాళ్ళ ప్రయత్నం అయితే విఫలమైపోయింది. మేము యథాతథంగా ఎన్ని షోలున్నాయో అన్ని షోలు నడిపించేసాము. ఎక్కడ కూడా ఎవరికీ ఏం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సో, పెట్రోల్ పోసి తగలబెట్టిన తర్వాత దాన్ని క్లియర్‌గా చేసేసి, ఆ డ్యామేజ్‌ని కాస్త కంట్రోల్ చేసేసి, అభిమానులకు థియేటర్‌ని షో ఏసి రన్ చేయడం జరిగింది. సో, ఆ తర్వాత కూడా వాళ్ళకేం గాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మేము హామిల్టన్ పోలీస్ వాళ్ళకి కూడా కంప్లెయింట్ ఇచ్చాము. వాళ్ళిప్పుడు మొత్తం కూడా చెక్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో, ఈ సినిమా అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేసినప్పటికి కూడా అదేమీ జరగలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అన్ని షెడ్యూల్ ప్రకారమే రిలీజ్ అయ్యాయి. ప్రాపర్‌గా నడుస్తుంది. మంచి టాక్ వచ్చేసిందని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇటువంటి హింసాత్మక ఘటనలనేవి ఇది కొత్తేమి కాదు. ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రతిసారి జరుగుతూ వస్తున్నాయి. సో, ఇది కొత్తేమి కాదు. ఇది ఇంకోసారి ఇలా ఇండియన్ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ఎందుకు ప్రాపర్‌గా జరిగింది అనేది ఇంకో క్లారిటీ రాలేదు. అంటే ఎవరు వీళ్ళని బెదిరించారు? ఎందుకు బెదిరించారు? ఇంతకుముందున్న సంస్థ మూవీ చైన్ అనే వాళ్ళు ఎందుకు తప్పుకున్నారు? అనేది ఒక క్లారిటీ అయితే లేదు. అంటే అంతకుముందు నార్త్ అమెరికా నుంచి కెనడాలోనే ఉన్న ఒక సంస్థ, యార్కో అనే సంస్థ డిస్ట్రిబ్యూటర్స్ హింసిస్తున్నారు. మన మొత్తం కూడా బుకింగ్స్ ఎక్కువైపోయాయని చెప్పేసి ఫేక్ రిపోర్ట్స్ ఇవ్వమన్నారని చెప్పేసి, అలాగే కొన్ని హింసాత్మక ఘటనలకు ప్రేరేపిస్తున్నారని చెప్పేసి యార్కో అనే థియేటర్ వాళ్ళంతా కూడా మేము ఓజీ సినిమా షోస్‌ని నిలిపివేస్తున్నాం. ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా రిఫండ్ చేసేస్తున్నామని చెప్పేసి ఆ సినిమా యాజమాన్యం మొత్తం కూడా ప్రకటించేసింది. సో, ఆ రకంగా యార్కో అనే సినిమాస్ నుంచి కూడా సినిమా థియేటర్లలో ఎక్కడ కూడా నార్త్ అమెరికాలో సినిమా అనేది పడలేదు. సో, అదొక ఘటన జరిగింది. ఇప్పుడు ఈ ఫిలిమ్సీ అనే థియేటర్ వాళ్ళైతే ఈ విధంగా హింసాత్మక ఘటనలు ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు జరిగాయి. ఇప్పుడు కూడా జరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే విదేశాల్లో ఇండియన్ సినిమాలు జరుగుతున్నప్పుడు ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే ఈ ఘటన ద్వారా రావడం మనం చూస్తూ వస్తున్నాం. అప్పుడు యార్కో వాళ్ళు ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పేసి ఆ సినిమాని ప్రదర్శించడం నుంచి తప్పుకున్నారు. వాళ్ళు కెనడాలోనే ఉంటారు. నార్త్ అమెరికాలో ఒక భాగం కాబట్టి అది తప్పుకోవడం మనం చూసాం. నార్త్ అమెరికాలో ఎక్కడ కూడా యార్కో అనే సినిమా థియేటర్లలో ఓజీ సినిమా అనేది పడలేదు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వేరే థియేటర్‌కి ఇచ్చారనుకుంటాను. మళ్ళీ ఇప్పుడు కెనడాలో ఉన్న ఈ ఫిలిమ్సీ అనే థియేటర్‌లో అయితే ఈ విధంగా జరిగింది. సో, ఆ విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హాల్టన్ పోలీసులైతే దీనిపైన ఒక దర్యాప్తు చేస్తున్నారు. సో, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆహ్, ఓజీ సినిమానైతే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది జరగలేదని చెప్పేసి థియేటర్ యాజమాన్యం వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో, వరల్డ్ వైడ్‌గా కూడా ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకొని అభిమానులని అట్రాక్ట్ చేసింది. వాళ్ళు ఫుల్‌గా ఎంటర్‌టైన్ అయిపోయారు ఈ సినిమా పట్ల. అన్ని విధాలుగా కూడా పవన్ కళ్యాణ్ గారిని అద్భుతంగా సుజిత్ గారు ప్రెజెన్స్ చేశారు. సో, ఇది అభిమానులు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా తీర్చిదిద్దారు. అభిమానుల ఆకలి తీర్చారని చెప్పేసి వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు. సినిమా పరంగా అయితే ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా కొన్ని చోట్లయితే ఇటువంటి ఘటనలైతే చోటు చేసుకున్నాయి. అంతెందుకు బెంగుళూరులో ఒక అభిమాని సినిమా చూసేటప్పుడు ఆ కటానా పట్టుకొనొచ్చి తెరని చింపేశాడు. దాంతో ఆ సినిమా షో మొత్తం కూడా ఆపేశారు వాళ్ళు, థియేటర్ యాజమాన్యం వాళ్ళు. అది అభిమాని అత్యుత్సాహం అని చెప్పుకోవాలి. బెంగుళూరులో జరిగింది. సో, అక్కడక్కడ కొన్ని సంఘటనలైతే ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ కెనడా లో జరిగిన దానికి మిగతా వాటికి సంబంధం లేదు. కెనడాలో మాత్రం పూర్తి స్థాయిలో సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది ఎందుకు చేశారు అనే కొన్ని క్వెషన్స్‌కైతే కంప్లీట్‌గా ఆన్సర్ అయితే రావాలి. అంటే చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు చేశారు? మేబీ వాళ్ళు దొరికిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, అలా ఈ సినిమాకి సంబంధించిన ఈ సంఘటన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. సో, ఏదేమైనా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్‌ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజే 154 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇంకా లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఇంకా బాగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా దసరా హాలిడేస్ కాబట్టి ఇంకెక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఓజీ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తాయి? ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాయి? మరి పవన్ కళ్యాణ్ కెరీర్‌లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని కూడా చెప్తున్నారు. మరి
అప్పటి వరకు అయితే ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టబోతున్నాయో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.